హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. మనకి చాలామంది ఏమండి గురుగారు మాకు చేతబడులు చేశారండి, మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి, అలా దుష్టశక్తులు, క్రూరశక్తులు, క్రూర గ్రహాలు, పిశాచాలు, కర్ణపిశాచులు, ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబడులండి అంటారు. మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన. మరి అంత చదువుకున్న వ్యక్తి, మృదు వ్యక్తి, ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతబడులు చేయించారండి, అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్ళాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం. మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా? కాదు కదా. అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను. అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి, మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి, అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు. అసలు ఈ చేతబళ్ళు ఎవర్రా నాయనా చేస్తారు అంటే మా బంధువులేనండి, మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి, మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు. ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రావూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాశీలో 21 మంది మంత్రగాళ్ళని పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళు అంటే నేను దేవీపుత్రుడిని, అమ్మవారి పుత్రుడిని, నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్ర శక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని. వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియదు. తెలియక కాళీ అమ్మవారు చేసేస్తుంది, లేదా చిన్న మస్తా అమ్మవారు చేసేస్తుంది, ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ దశమహావిద్యలు అనేటటువంటి అమ్మవార్లు తార, మహాకాళి, చిన్నమస్త, త్రిపుర భైరవి, తర్వాత బగళాముఖి, ఆ తర్వాత మనకి రాజశ్యామల, ధూమావతి, షోడశి అంటే లలితాదేవి, అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు, ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు. వీటిల్లో ఇవి కాకుండా ఇంకో 2 దేవతలు ప్రత్యంగిర, వారాహి. ఇవి ఈ మధ్యకాలంలో ఒక 20 సంవత్సరాల నుంచి జనమందరికీ కూడా పబ్లిసిటీ అయినాయి. తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి, బగళాముఖి ఇచ్చేసేస్తుంది. మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు. మహాకాళిని అడిగితే చేతబళ్ళు కూడా చేసేస్తారండి, ప్రత్యంగిర అయితే రివర్స్ చేసేస్తుందండి. ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహావిద్యల్ని, ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది. వారాహి, ప్రత్యంగిర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు. ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేహ సముద్భవాం అన్నాం, అంటే గౌరీదేవి నుంచి పుట్టేది. కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి, శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినాయి. కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ అమ్మవారికి మేకలను కొయ్యాలండి, కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇవంతా కూడా సకారాత్మక శక్తి, సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జనని అనేటటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని, మధుమాంసాలని ముట్టుకోదు. అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు. కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి, కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటలు పెట్టాలా, పంచమకారాలంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే.
ఈ 2-3 సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గెంటివేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట. ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. మరి ఎవర్రా ఈ క్షుద్ర శక్తులు అంటే లోయర్ ఎనర్జీస్. మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యలు, ఈ ప్రత్యంగిర వరాహి అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అన్నమాట. సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు. మనం మీడియం ఎనర్జీ మనం. సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపిశాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు, దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా. వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల, వాళ్ళ మూత్రాన్ని తినాలా, పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు. అలాగే కొంతమంది ఈ క్షుద్ర శక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది, అమావాస్య రోజున అడుగుద్ది, అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా, ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తూ ఉంటారు. మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని, అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట. ఇలా గాలిలో శివలింగాలు తీయడం, నోట్లో నుంచి శివలింగాలు తీయడం, విభూతి సృష్టించడం, అలాగే ఇలా లడ్డూలను సృష్టించడం, ఇవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు. వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు. సో మయనార్ అనేటటువంటి ఒక ఊరుంది, అది గౌహతికి 80 కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది. అక్కడ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము, విడిపించడము, ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం. అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం, అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టిన వాళ్ళని జుట్లు పట్టుకొని లాగడం, ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది. బాగా వ్యాపారంలో నెంబర్ 1గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు సడన్గా అప్పుల పాలవడం, ఇతరుల చేత మోసగింపబడడం, అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిసీజ్ రావడం, ఆ డిసీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం, ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు, ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు. సో ఈ రకంగా అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా, ఈ చేతబళ్ళు ప్రయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం. వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం, రక్తమాంసాలు కనబడడం, సౌండ్స్ వినబడడం, హాలుసినేషన్ లాగా, ఇన్ఫాక్చుయేషన్ లాగా ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని కూడా 12 ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసిన వాళ్ళ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారీగా. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా నరదృష్టి ఎక్కువ అండి. వీళ్ళకి విపరీతంగా సంపాదించేస్తారు ప్రతి కుంభరాశి కూడా, డబ్బులు. అలాగే పనులు లేవండి అని బాధపడుతున్నారంటే చేతపడితే నరఘోష, కర్ణపిశాచి ప్రభావం, ఇవే ఇంకేముండవు. కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మీకు ఈ 2026 సంవత్సరంలో 2 జూన్ 2026 సంవత్సరం వరకు పంచమ గురుడు మీకు ఈ చేతబళ్ళ బాధల నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. అందువల్లనే హాస్పిటల్కి వెళ్లకుండానే చక్కగా మీకు ఏమీ కూడా కంట్రోల్ అయిపోతూ ఉంటాయి రోగాలు. షుగర్లు, బీపీలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటి జరుగుతాయి. పుచ్చిపళ్ళని ఎవరు ఆపగలుగుతారండి? రూట్ కెనాళ్ళు, పళ్ళు ఇరిగిపోయిన వాళ్ళంతా కూడా క్యాప్లు వేసుకోవడం, 2 లక్షల రూపాయల దాకా మీకు ఖర్చు అవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే శ్వాస అనేటటువంటిది ముక్కుతో మీరు తీసుకోలేకపోతున్నారు, నోటితో తీసుకుంటున్నారు, చేతబడి ప్రభావం. బోన్ వంకరైపోయిందండి పుట్టుకతోనే, చేతబడి ప్రభావం. ఇవన్నీ కూడా నరఘోష. ఇదేమిటండి ముక్కు వంకరైపోవడానికంటే మరి నువ్వు చేసేది ఎవరితో ఫ్రెండ్షిప్లు? తెల్లారితే చేతబడి వాళ్ళతోనూ, తర్వాత మరుగుమందుల వాళ్ళతోనూ ఫ్రెండ్షిప్ చేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ రాదా? ముక్కును వంగదీసేస్తుంది. క్షుద్రశక్తులకి ఏమి ఉండవు అవన్నీ. నో సైన్స్, నో ఫిజిక్స్, ఓన్లీ బాలయ్య బాబు మ్యాజిక్స్. చేతబడులు అంటే మ్యాజిక్స్, అండర్స్టాండ్. తెలివితేటలతో నేను డాక్టరేట్ చేశాను, ఐ డిడ్ మై ఎంటెక్, ఏమో దొబ్బవు అక్కడ, ఎరగదీసేస్తాయి. కావాల్సి కమాన్ ఆవాహనం చేసుకో, కర్ణపిశాచిని, క్షుద్రశక్తులను ఆవాహనం చేసుకో.
జన విజ్ఞాన వేదిక వాళ్ళు పాపం వచ్చి మేము ఎడ్యుకేట్ చేయాలని చూస్తే వాళ్ళు ఏమైనా దేవుళ్ళ గుర్తించారా? చేతబడులు ఉన్నాయని ₹1,00,000 వెళ్ళి పోగొట్టుకుంటూ ఉంటారు, ఇచ్చొస్తూ ఉంటారు. దెయ్యం రమ అనే ఒక అమ్మాయి ఏమన్నాయి, గురుగారు రాఘవేంద్ర జ్యోతిషాలయం అని ఒకడు ఉంటే ఒక యూజ్లెస్ ఫెలోకి వాడికి వెళ్ళి 30,000 ఇచ్చింది. అందరి దగ్గర అడుక్కొని తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇస్తే ఆ లోపల ఏమైందంటే ఒక మగ దెయ్యం అంట, ఒక ఆడదెయ్యం అంట. దిల్సుఖ్నగర్లో ఉన్నారు అలా చెప్పేటటువంటి వాళ్ళు. మరి పిల్లని పెడితే పిల్లదెయ్యం పుడుతుందండి. నాకు అరగట్లేదండి ఫుడ్, ఆకలి ఎక్కువ వేసేస్తుంది. ఈ చేతబళ్ళ ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళంతా కుంభాలుగా తింటారనమాట ఎక్కువగా. అసలు కుంభరాశి వాళ్ళంతా కూడా మీకు విచిత్ర వేషధారణ వేసుకోవాలనుకుంటారు, ఆడవాళ్ళలాగా మీరు బట్టలు వేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు చాలామంది చూడండి మనకి చీరలు కట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. మా ఆడవాళ్ళు కూడా డ్రెస్సులు కూడా చూడండి వాళ్ళు మోడర్న్ డ్రెస్సులు వేస్తున్నారు. కానీ చేతబడి ప్రభావంలో ఉన్నవాళ్ళు గమనించండి, దే విల్ బీ స్టైల్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఈ రకంగా ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోతాయి, పనులు బీభత్సంగా పెరిగిపోతాయి, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అయిపోతాయి. 2026లో మీరు ఒక ఊపేస్తారు. జూన్ తర్వాత 2026 నుంచి మీకు పట్టుకున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్. నాన్ ప్రాఫిట్ బేసిస్తో మనం ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే చేతబడుల ప్రభావం వల్ల మేము ఎదగలేకపోతున్నామండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా నన్ను సంప్రదించవచ్చు. ₹1,00,000 ఖర్చు పెట్టుకొని చేతబడుల కోసం కపట మంత్రగాళ్ళ చేతుల్లోకి వెళ్ళకండి. కేవలం జగద్గురువులైనటువంటి రూపాయి ఖర్చు అక్కర్లేకుండా మీకు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు, దత్తాత్రేయ స్వాముల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్, స్వామి వివేకానంద ఇటువంటి వాళ్ళ ఆశీస్సులతో మీరు ఎలా యమనియమాలు పాటిస్తూ వాళ్ళ అనుగ్రహంతో మీ చేతబడులు పోగొట్టుకోవచ్చో నేను తెలియజేస్తాను. శుభమస్తు.